హలో గైస్, ఎలా ఉన్నారు? నా పేరు అరుణ్ సంజయ్. మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఒక 5 ఇంపార్టెంట్ థింగ్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. విచ్ టర్న్స్ ఒక బాయ్ నుండి ఒక జెంటిల్‌మ్యాన్ గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి దీస్ 5 థింగ్స్ ఆర్ వెరీ హెల్ప్‌ఫుల్. ఓకే. ఇట్లాంటి వీడియోస్ మీరు రెగ్యులర్‌గా చాలా చూసుండొచ్చు. నేను అట్లాంటి కాపీ పేస్ట్ చేసి గాని, ఒక స్క్రిప్ట్ రాసుకొని గాని, ఇట్లా సేమ్ బోర్డమ్‌గా అనిపించేలాగా సేమ్ రొటీన్ పాయింట్స్ అయితే చెప్పను. ట్రస్ట్ మీ, నేను ఒక స్క్రిప్ట్ కూడా రాసుకోలే. విచ్ నా ఫ్రెండ్స్‌కి ఏవేవి షేర్ చేయాలనిపించిందో, నేను తెలుసుకున్నవి అవి మాత్రమే నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఇట్స్ లైక్ రాండమ్‌గా యూట్యూబ్‌లో కొట్టగానే ఇట్లా చాలా వీడియోస్ వస్తుంటాయి కదా! ఏదో వ్యూస్ కోసం గాని, ఏదో కంటెంట్ చేయాలని ఈ ఉద్దేశ్యంతో ఈ వీడియో అయితే చేయట్లేదు. ద థింగ్స్ 5 థింగ్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్, నేను లేట్‌గా రియలైజ్ అయినవి, దట్ కుడ్ హెల్ప్ యూ గైస్. ఒక మ్యాన్‌గా గ్రో అవ్వడానికి హెల్ప్ అయ్యే విషయాలనే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. రొటీన్‌గా అయితే ఉండవు. సో, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. స్టార్టింగ్ అప్ విత్ పాయింట్ నంబర్ 1. ఈ పాయింట్ డిస్కస్ చేయడానికి చాలా డిస్గస్టింగ్‌గా, చాలా ఆక్వర్డ్‌గా అనిపిస్తది. బట్ వి మస్ట్ డిస్కస్ దిస్ పాయింట్. ఇట్స్ లైక్ ఈ విషయాన్ని చాలా మంది అంటే ఇట్స్ లైక్ విషయాన్ని చాలా మంది చెయ్యరు. బట్ ఇఫ్ యూ ఆర్ స్టిల్ డూయింగ్ దిస్ థింగ్, అబ్జర్వ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి అండ్ ట్రై టు చేంజ్ దిస్ హాబిట్ విచ్ ఈస్ స్పిట్టింగ్ ఔట్ ఇన్ ద పబ్లిక్. ఈ నేనేదో రాండమ్‌గా ఇంగ్లీష్ వర్డ్ ఈ పేరైతే పెట్టినాను. కానీ దీని గురించి డిస్కస్ చేయడానికి చాలా ఉంది. లెట్స్ డైవ్ ఇన్. ఇట్స్ లైక్ మనం పబ్లిక్ ప్లేసెస్‌లో స్పిట్ ఔట్ చేయడం అన్నమాట. ఇట్స్ లైక్ సలైవా ఎంగిలి ఉంచడం అంటారు కదా! దాన్ని. ఇది చాలా బ్యాడ్ హాబిట్ నన్నడిగితే. ఇట్స్ లైక్ మనము ఎక్కడికైనా పబ్లిక్ ప్లేసెస్‌లో పోయినప్పుడు రోడ్డు మీద ఉమ్మడం గాని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాండమ్ ఎగ్జాంపుల్ అయితే తీసుకోండి గైస్. మీరు రోడ్ మీద ఎళ్తున్నారు. యూ గాట్ ఏ స్పిట్, ఎవరన్నా ఉమ్మింది తొక్కితే మీరెన్ని తిట్టుకుంటారు వాడు ఉమ్మిన వాడిని. ఇది అబ్జర్వ్ చేయండి మీరు. మీరెట్లా రియాక్ట్ అయితున్నారు. సో, మీరు అట్లనే చేస్తే ఇంకొకరు ఎట్లా రియాక్ట్ అయ్యారు? ఎంత ఫ్రస్ట్రేటెడ్‌గా ఫీల్ అయితారు. అట్లనే ఇంకొక విషయం గూడా పబ్లికం. పబ్లికం చూజ్ చేస్తాం. ఇట్స్ అందరికి హాబిటే పబ్లికం చూజ్ చేయడం గాని. కానీ అది రోడ్ మీద మనం స్పిట్ చేసినామనుకో, ఇట్స్ లైక్ ఎంత ఇరిటేటింగ్ ఉంటదంటే, ఇట్స్ లైక్ ఆ బబ్లికం మన షూ‌కో గాని, చెప్పుకో గాని అతుక్కొని దాన్ని ఇరిపించుకోవడానికి అది బబ్లికం అతుక్కున్నంత సేపు మనం తిట్టుకుంటాం. సో, దీన్ని మీరు అబ్జర్వ్ చేయండి. మీరు గాని ఇది చేస్తున్నారంటే ఇట్స్ లైక్ ఇది మీకే గాదు. మీకేం ప్రాబ్లమ్ గావచ్చు మీరు స్పిట్ ఔట్ చేసిన తర్వాత. కానీ మీ ఎనక నడిచే వాళ్ళుంటారు చూసినావా? వాళ్ళకి ఎంత ఇరిటేటింగుండి, ఎంత ఫ్రస్ట్రేటింగ్ ఉంటది. అట్లనే అది మీకు రిపీట్ అయితే మీరెంత ఫ్రస్ట్రేటింగ్ ఫీల్ అయితారు. సో దట్ ఈ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి. దీన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. స్పిట్టింగ్ ఔట్ ఇన్ ద పబ్లిక్. ఇట్స్ లైక్ కష్టమే. అంటే స్పిట్టింగ్ ఔట్ అంటే ఉమ్మేయడం అలవాటు ఉన్న వాళ్ళకి ఇట్స్ లైక్ రాండమ్‌గా సబ్‌కాన్షియస్‌గానే వాళ్ళు ఇట్లా రాండమ్‌గా ఉమ్మేస్తుంటారనమాట. సో, మీరు కొంచెం కాన్షియస్‌గా బిహేవ్ చేసి నేను ఎక్కడ ఉమ్మడానికొచ్చా అనిపిస్తది గదా! ఇప్పుడు అరే! నేను ఎక్కడున్నా, ఏ ప్లేస్‌లో ఉన్నా ఇక్కడ ఉమ్మొచ్చా, ఎక్కడన్నా రోడ్ సైడ్ గాని అక్కడ అట్లా చేస్తే బెటర్ గదా! లేకపోతే డస్ట్‌బిన్‌లోనే ఎక్కడైనా చేస్తే బెటర్ గదా! ఎవ్వరికి ఇబ్బంది గాకుండా ఉంటది గదా! అన్నట్టు కొంచెం కాన్షియస్‌గా ఉండి ఇట్లా బిహేవ్ చేయండి గైస్. ఇంకోటి చాలా మంది డిస్కస్ అట్లా ఇట్స్ లైక్ ఇది చేస్తుంటే ఎట్లుంటదంటే 'అపరిచితుడు' సినిమాలో ఉంటది గదా! అపరిచితుడు వాడు డ్రైవ్ చేసుకుంటూ పోతుంటే పక్క నుంచి ఆటోలోంచి గుట్కా అమ్మేస్తాడు గదా! ఏ ఏ, ఏ, ఆగండి 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 ఏమే ఏంటండి నా మొహన కాంట్రీ చూపేశారు ఆ ఆ పక్క పోలేరమ్మ గుడి ఉండదే ఆ. అందుకు ఏ పక్క ఉమ్మినా నువ్వు వడ్డు వచ్చేసినావా గుడుంటే కొంచెం దూరంగా వెళ్లి ఉమ్మేయాలి, లేదా కుప్ప తొట్టిలో ఉమ్మేయాలి, లేదంటే ప్లాస్టిక్ సంచిలో ఉమ్మేసి స్టేపుల్ చేసి జర్మ్స్ రాకుండా భద్రంగా తీసుకెళ్లి చెత్త కుండీలో పడేయాలి. అంత అట్లా చాలా బ్యాడ్‌గుంటది అదైతే నన్నడిగితే. నా పర్సనల్ ఒపీనియన్ ఏదైతే చెప్తున్నానో, మీరు గూడా ఇది చాలా మంది చేయరు నన్నడిగితే. ఇప్పటికి మీరు ఇది గాని చేస్తా అంటే ట్రై టు అవాయిడ్ దిస్. దిస్ మీరెవ్వరన్నా చూషినా గాని ఇట్లా ఇది చాలా మీ మీద నెగెటివ్ ఇంప్రెషన్ అయితే వస్తది. సో, దీన్ని అవాయిడ్ చేయడానికైతే ట్రై చేయండి. వన్ మోర్ థింగ్ దీంట్లోనే ఇంకొకటి చెప్పాల్సిన పాయింట్ వచ్చేసి యూరినేషన్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. అంటే పీ చేస్తాం గదా! పబ్లిక్ ప్లేసెస్‌లో. ఇట్స్ లైక్ ఇక్కడ రాసుంటది క్లియర్‌గా. ఇచ్చట మూత్రం పోసిన వాడు గాడిద, ఇచ్చట మూత్రం పోసిన దానికి 500 జరిమానా ఇట్లుంటది. కానీ స్టిల్ పీపుల్ పోయి ఆడ పోయి ఏబీసీలు రాస్తుంటారు. ఇది చాలా అసలకి అంటే ఇప్పుడు ఎట్లుంటదంటే రోడ్‌లో ఆవు పోతుంటే పేడేస్తే మనమేం అనుకోము. ఎందుకంటే జంతువు అనుకుంటాం గదా! సో, ఇట్లుంటది. మనము యూ అండ్ మీ కొంచెం బ్రెయిన్ ఉన్న వాళ్ళము, మనుషులము, చదువుకున్న వాళ్ళము. సో, కొంచెం కాన్షియస్‌గా బిహేవ్ చేసి ఇవన్నీ అవాయిడ్ జేయడానికి ట్రై చేయండి. అరే! నేనెక్కడ ఏం జేస్తున్నాను? అంటే దీనివల్ల ఎవరికైనా ఇబ్బందుంటుందా? ఇట్లా ఎప్పుడన్నా సరే యూరినేషన్ అంటే అది అందరికీ నీడే అంటే ఇట్స్ లైక్ దాన్ని ఆపడానికి ఎవ్వరేం జేయలేం గదా! సో, అట్‌లీస్ట్ ట్రై టు ఎక్కడన్నా ఎవ్వరు లేని ప్లేసెస్ ఉంటాయి గదా! అక్కడ జేయడానికో లేకపోతే పబ్లిక్ టాయిలెట్స్‌లో అక్కడ జేయడానికైతే ట్రై జేయండి. మరీ గోడల మీద పోయి ఏబీసీలు రాస్తే దట్ వుడ్ బి వెరీ డిస్గస్టింగ్. సో, నేను కొంచెం నాకిది అనిపిచ్చింది పాయింట్ ఐ మస్ట్ సే అని చెప్దామనిపిచ్చింది. చూడ్డానికి ఎవరన్నా జూషినా గూడా ఎవరన్నా మంచిగా అనిపియదు గాయ్స్. మీ మీ మీద ఉన్న ఇంప్రెషన్ అయితే డౌన్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు గూడా ఇట్లాంటి మంచి హాబిట్స్ నేర్చుకోవడం
అంటే దీన్ని అవాయిడ్ చేసి మంచిగా బిహేవ్ చేయడం కూడా మీ లైఫ్‌లో గ్రోత్‌కి కూడా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. దట్స్ ద వన్ థింగ్. దట్స్ ద ఫస్ట్ పాయింట్. స్పీకింగ్ అప్ టు ద సెకండ్ పాయింట్ ఐ వాంట్ డిస్కస్ ఈస్ వేస్ట్ మేనేజ్‌మెంట్. వినడానికి ఇది చాలా చిన్న విషయంగా అనిపించొచ్చు. కాకపోతే చాలా చాలా ఇంపాక్ట్ ఉంది దీని మీద. దీనివల్ల చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఇట్స్ లైక్ మనం ఒక పాయింట్ ఏ దగ్గరైతే వేస్ట్ జనరేట్ చేసినామంటో దాన్ని ఒక పాయింట్ బి వరకు చేయడం అయితే మన బాధ్యత. ఇట్స్ లైక్ ఇండిపెండెంట్‌గా ఎండ్‌లెస్‌గా ఎక్కడంటే అక్కడ త్రో చేయడం కంటే ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ క్రియేట్ చేయడం వరకు అది మన బాధ్యత. ఎందుకంటే వి జనరేటెడ్ ద వేస్ట్. ఎట్లా అంటే దానికో రాండమ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పాన్ షాప్ దగ్గరో, కూల్ డ్రింక్ షాప్ దగ్గరో మాకు పెప్ బాటిల్ ఉంటాయి గదా! కూల్ డ్రింక్స్ అవి తీసుకుంటాము. అది తీసుకొని అక్కడే తాగుతాం. అక్కడ ఇట్స్ లైక్ ఎట్లా ఎంత రెక్లెస్‌గా బిహేవ్ చేస్తారంటే గాయ్స్ అంటే మూత తీసేస్తారా? మూత తీసి అక్కడే ఎక్కడ ము షాప్‌లో కొన్నారో అక్కడే మూతలో తీసేసి ఆడే పడేస్తారు రోడ్‌లో. ఆడ పాడేసి అది తాక్కుంటా రోడ్‌లో పోతారు. మాట్లాడుకుంటా ఫ్రెండ్స్ ముచ్చట్లు పెట్టుకుంటా పోతారు. ఇట్స్ లైక్ తర్వాత ఏం చేస్తారు? ఆ మధ్యలో అయిపోతది. మధ్యలో అయిపోతే ఇట్లా ఫేక్ చేస్తారు ఇట్లా. ఇట్లా వదిలేస్తారు ఇట్లా. ఏదో ఇట్లా న్యూస్ పేపర్ ఏస్తాడు చూసినావా? అట్లా వదిలేస్తారు. అసలకి అది ఎక్కడికెళ్తది నెక్స్ట్? అదేమన్నా సంథింగ్ ఏదైనా డిస్పోజబులా? ఎక్కడికన్నా ఎళ్లి మళ్ళీ ఓకే. డిగ్రేడబుల్ అయిపోతదనుకోవడానికి. అదెక్కడికి పోతది? అసలకి ఎండ్‌లెస్‌గా అది ఎక్కడికి ట్రావెల్ చేస్తది అసలకి? దానివల్ల ఎన్ని ఇంపాక్ట్స్ ఉంటాయి అసలకి? ఇవన్నీ ఆలోచించరు గాయ్స్. అస్సలకి చాలా రెక్లెస్‌గా బిహేవ్ చేస్తారు. సో, మీరు గూడా ఎప్పుడన్నా వేస్ట్ జనరేట్ చేసినారంటే, మీ వల్ల ఒక చిప్స్ ప్యాకెట్ కొంటారు. లేకపోతే ఒక కూల్ డ్రింక్ బాటిల్ కొంటారు. ఇవన్నీ వేస్టే. వేస్టే. ఇవి మనం తీసుకొని ఒక పాయింట్ బి లైక్ ఏదైనా డస్ట్‌బిన్‌లో ఏదైనా డంప్ ఉంటే అక్కడో, ఇది చేయడం మన బాధ్యత. ఇట్స్ లైక్ మనము క్రియేట్ చేసినాం, వేస్ట్ జనరేట్ చేసినాం కాబట్టి, దాన్ని డంప్ చేయడం వరకు గూడా, దాన్ని డిస్పోజ్ చేసే వరకు గూడా అది మన రెస్పాన్సిబిలిటీనే. దీన్ని ఎవ్వడు తీసుకోడు అసలకి. దీనివల్ల ఎంత ఇంపాక్ట్ ఇప్పుడు జనరల్‌గా మాట్లాడుకుంటే ఎన్విరాన్మెంట్ హీట్ అయితుంది. ఇంకా వానలు ఎప్పుడంటే అప్పుడు పడుతున్నాయి. వరదలొస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు రీజన్స్? మెయిన్‌గా రీజన్స్ ఏంటి? ఇవన్నిటికి సోలో నువ్వు, నేనే రీజన్ ఉంటాం. అంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కూడా మనమే రీజన్ అయి ఉంటాం. ఇట్స్ లైక్ ఏందంటే ఈ భూమిలో ఉంది గదా! ఈ ఎంటైర్ వరల్డ్‌లో వేస్ట్ జనరేట్ చేసేది మనం మాత్రమే. నువ్వు, నేను అండ్ మనలాంటి 8 బిలియన్ పీపుల్ మాత్రమే వేస్ట్ జనరేట్ చేస్తారు. ఇంకా మిగతా ఉన్నవేంటివి? జంతువులు లేకపోతే మెరైన్ లైఫ్ గాని, లేకపోతే ఇట్లా బర్డ్స్ గాని ఇవన్నున్నాయి. అవి వేస్ట్ జనరేట్ జేస్తాయి అసలకి. ఈ భూమికి డెస్ట్రాయ్ చేస్తా అంటేది ఈ భూమి మీద వేస్ట్ జనరేట్ చేస్తాంది మనం మాత్రమే. సో, మనం వేస్ట్ జనరేట్ చేస్తున్నామంటే దాని మీద ఎంత కేర్‌ఫుల్‌గా ఉండాలి. దాన్ని ఎంత ప్రాపర్‌గా మేనేజ్ చేసుకుంటే మనం దాన్ని అంటే అట్‌లీస్ట్ అరే! ఒకని వల్ల ఏమైతది అని అనుకోకుండా అందరూ 8 బిలియన్ పీపుల్ అట్లనే అనుకుంటే దాన్ని ఒక ప్రాపర్ స్ట్రక్చర్‌లో మేనేజ్ జేసుకోవచ్చు. డిస్పోజ్ జేయొచ్చు. ఇంకా ఏదన్నా చేసే ఛాన్స్ ఉంటది గదా! ఇప్పుడు ఎవడికి వాడు ఎక్కడికంటే అక్కడ పడేస్తే అది అసలకి మేనేజ్ జేయడం గూడా చాలా కష్టం. ఇట్స్ లైక్ డంప్ యార్డ్స్ ఎక్కడంటే అక్కడ వాడేస్తే, మనం రోడ్‌లో వాడేస్తే, దాన్ని కలెక్ట్ జేయడం గాని, దాన్ని మేనేజ్ జేయడం గాని, ఎవ్వరికి ఎంత పాసిబుల్ అయితది అసలకి? అట్లా గాకుండా మనం ఒక డస్ట్‌బిన్‌లో త్రో జేసినామనుకో, ఇట్స్ లైక్ డస్ట్‌బిన్ నుంచి కలెక్ట్ జేసుకోవచ్చు. మళ్ళీ దాని నుంచి ఎక్కడికైనా డంప్ యార్డ్‌కి పంపియొచ్చు. ఇట్లా మేనేజ్ జేయడం ప్రాసెస్ ఈజీగా ఉంటది. సో దట్ ఇంకా మనము అంటే బెటర్ చేసిన వాళ్ళం అయితాం గదా! ఎన్విరాన్మెంట్‌కి. సో ఇది అయితే మస్ట్ అండ్ షుడ్‌గా గుర్తుపెట్టుకోండి. మీరు ఎస్పెషల్లీ మీరు గాని, మీరు ఎప్పుడన్నా ఔట్‌సైడ్‌కి బయటకెళ్తున్నారంటే, మీరేమన్నా వేస్ట్ జనరేట్ జేస్తున్నారా? దాన్నెక్కడ ఇన్ బిట్వీన్ మీ జర్నీలో గాకుండా మధ్యలోనే ఎక్కడికన్నా అంటే త్రో చేసేస్తున్నారా? ఇట్లా కొంచెం కాన్షియస్‌గా అయితే బిహేవ్ చేయండి గైస్. మీ చేతిలో ఒక చిప్స్ ప్యాకెట్ కొన్నారు రూ. 10 పెట్టి. దాన్ని తింటున్నారు. తిన్న తర్వాత దీన్ని నేనేం చేయాలి? ఎక్కడైనా డస్ట్‌బిన్స్ ఉన్నాయా అరౌండ్ చూడండి. లేకపోతే దాన్ని ఫోల్డ్ చేసుకొని మంచిగా జోలో పెట్టుకొని డస్ట్‌బిన్ కనిపించినప్పుడు అక్కడ వాడేయండి. అంటే ఏదో రామానుజన్ లాగా నేను చెప్పట్లేదు. కానీ కొంచెం కాన్షియస్ అంటే ఇప్పుడు మనం ఆలోచించొచ్చు గదా! ఇప్పుడు నేనొకటి త్రో చేస్తే అది ఎక్కడికెళ్తది? ఎక్కడికెళ్తది? దానివల్ల ఇప్పుడు ఏదన్నా జంతువులు తింటాయా దాన్ని? పేపరో, కవరో ఏదైనా ఉంటే దాన్ని జంతువులు తింటాయా? దానికి ఎఫెక్టే. ఎన్విరాన్మెంట్‌కి ఎఫెక్టే. ఇట్లా ఎండ్‌లెస్ ప్రాబ్లమ్స్ వస్తాయి దానివల్ల. అదే మీరు ఒక డస్ట్‌బిన్‌లో చేస్తే అంటే గవర్నమెంట్ ఎవరన్నా గూడా దాన్ని మేనేజ్ చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగుంటది. దే కెన్ కలెక్ట్ ఈజీలీ. దాని నుంచి ఏదైనా బై ప్రొడక్ట్ తీసుకొని రావచ్చు. అంటే ఇట్స్ లైక్ బాటిల్స్ ఉంటే సేమ్ టైప్ ఆఫ్ బాటిల్స్ కలెక్ట్ చేసుకొని ఇంకోటి ఏదైనా తయారు చేయొచ్చు, రీసైకిల్ చేయొచ్చు. ఇట్లా ఈజీగుంటది. అట్లా కాకుండా ఇన్ బిట్వీన్ మీరు ఎక్కడెక్కడో త్రో చేస్తే ఇట్స్ హార్డ్ టు మేనేజ్ గదా! వేస్టు. సో, కొంచెం కాన్షియస్‌గా అయితే బిహేవ్ చేయండి. మీ వల్ల ఫ్యూచర్ అంటే మన ఎర్త్ ఫ్యూచరే డిపెండ్ అయింది. అంటే ఇది చాలా మంది అంటే మనం స్కూల్‌లో చదివే ఉంటాం వేస్ట్ మేనేజ్ గురించి. కాకపోతే కొంచెం రెక్లెస్‌గా బిహేవ్ చేస్తామనమాట. వేస్ట్ ఇంకా అది వేస్ట్ అని తెలుసు మనకి. దాన్ని ఇంకా వేస్ట్ అంటే ఇంకెంత చీప్‌గా చూస్తామంటే అంత ఎక్కడ తింటే ఎక్కడ వాడేయడం అక్కడిది ఏదంటే అది చేస్తుంటాము. అంటే ఇట్లనే రివర్స్ గాని, ఫారెస్ట్‌లు గాని అన్నీ మనం వేస్ట్ చేస్తున్నామనమాట. అంటే ఇట్లా పొల్యూట్ చేస్తున్నాం. సో,
మీ వేస్ట్‌ని మీరు మేనేజ్ చేసుకోవడం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేర్చుకోండి. అట్లా అది నేర్చుకున్న తర్వాత మీ పిల్లలు, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అంటే ఇట్స్ లైక్ చిన్న పిల్లలు, తమ్ముళ్ళు ఎవరైనా ఉంటారు గదా! బామర్దులు ఇట్లా ఎవరైనా ఉంటే వాళ్ళకి గూడా చిన్న చిన్నగా టీచ్ జేయడం అయితే నేర్చుకోండి గైస్. ఇది దీనివల్ల అంటే మన ఇంప్రెషన్ అయితే పెరుగుతది. అంటే అరేయ్! వేస్ట్ వీడు అంటే మన నలుగురిలో ఉన్నప్పుడు నలుగురు వేస్ట్ జనరేట్ చేసేటప్పుడు నలుగురిలో ఒకడు పోయి డస్ట్‌బిన్‌లో పాడేసి నలుగురు ఇంకా చిప్స్ తింటున్నారనుకో, అరేయ్! మనం గూడా డస్ట్‌బిన్‌లో ఎయాలి. వాడు చూడు ఎంత చక్కగా డస్ట్‌బిన్‌లో ఏసినాడు అనే ఒక థాట్ అయితే వస్తది కదా! వాళ్ళకి గూడా. అట్లా నేను చెప్పేదన్నమాట. ఏదో ఇంప్రెషన్ అంటే ఇట్స్ లైక్ ఏదో ఇది చేస్తేనే మీరు పైనకెళ్ళిపోతారు. టాప్ లెవెల్ 1% లోకెళ్ళిపోతారని గాదు. ఇది గూడా ఒక ఇది గూడా మ్యాటరే. ఇది గూడా మ్యాటర్ చేస్తది. ఇట్లా మీరు బిహేవియర్ గూడా మ్యాటర్ చేస్తది అని చెప్పడానికి ఈ పాయింట్ అయితే ఇంక్లూడ్ చేసినాను గైస్. మూవింగ్ అప్ టు ద థర్డ్ పాయింట్ విచ్ ఈస్ లిజనింగ్. లిజనింగ్. దీని గురించి ఎన్ని చెప్పినా గూడా తక్కువే. మనం ఎట్లుంటామంటే 20స్‌లో ఉన్నప్పుడు యాటిట్యూడ్ బాబ్ నేనే తోపు అన్న ఫీలింగ్‌తో ఉంటాము. ఎవడు చెప్పినా, ఏం చెప్పినా మనం వినము. బట్ మీరు ఇంకో కొన్ని ఇయర్స్‌లో ఇంకా మేజర్ డెసిషన్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఇట్స్ లైక్ మేజర్ ఫ్యామిలీ డెసిషన్స్ తీసుకోవాల్సుంటది. మీ కెరియర్ గురించి డెసిషన్ తీసుకోవాల్సుంటది. ఇంకో వాళ్ళ లైఫ్ గురించి డెసిషన్ అంటే మీ లైఫ్ గురించి మీరు డెసిషన్ తీసుకోవాలని ఉంటది. మీరెవరైనా పార్ట్నర్ ఉంటే వాళ్ళ సంబంధించిన డెసిషన్స్ కూడా తీసుకోవాల్సుంటది. ఇంకా చెప్పాలంటే లిటరల్‌గా చెప్పాలంటే మీరు చాలా డెసిషన్ తీసుకునే అవసరం ఉంది. అంటే గ్రో అప్ అయిన తర్వాత మీ మీద బాధ్యతలైతే పడతాయి గాయ్స్. మీరు ఒక మూవ్‌మెంట్‌లో ఎట్లా మాట్లాడాలి? ఏం చేయాలి? ఈ మూవ్‌మెంట్‌లో నేను డెసిషన్ తీసుకోవాలి. ఈ డెసిషన్ తీసుకుంటే ఎవరికి ఎట్లా ఎఫెక్ట్ పడతది? ఇవన్నీ థింక్ చేయాల్సుంటది. ఇది థింక్ చేయాలంటే ఇది మీరు దీంట్లో డెసిషన్ మేకింగ్‌లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మీరు వినడం నేర్చుకోవాలి. ఎవ్వరు చెప్పినా చిన్న పిల్లోడు చెప్పినాడా? ముసలోడు చెప్పినాడా? మీ నాయన చెప్పినాడా? మీ అమ్మ చెప్పిందా? మీ మామ చెప్పినాడా? మీ అన్న చెప్పినాడా? ఇవన్నీ పక్కన పెట్టండి. అన్నీ పంచేంద్రియాలు మూసుకొని వాళ్ళేం జెప్తున్నారనేది మాత్రమే వినడం నేర్చుకోండి ఫస్ట్. అంటే నేనేదో మిమ్మల్ని ఇట్లా డిమాలిష్ చేయడం, ఇట్లా చిన్న చూపు జేయడం అని చెప్పట్లేదు. అది నేనెందుకు లిటరల్‌గా చెప్తున్నానంటే ఇట్స్ లైక్ ఇంపార్టెంట్ గైస్ ఇది. మనం వినడం ఇంపార్టెంట్ ఫస్ట్. వినడం నేర్చుకుంటే వాళ్ళేం మాట్లాడుతున్నారు? ఏ ఇన్సిడెంట్‌లో ఎవరేం మాట్లాడుతున్నారు? అరేయ్! వీళ్ళు ఈడ ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఈడ గొడవ జరిగింది. ఇక్కడ వీళ్ళు ఎవరేం మాట్లాడుతున్నారు? ఇట్లా వీళ్ళ నుంచి వినడం నేర్చుకుంటే మనం ఫస్ట్ వినడం నేర్చుకుంటేనే తర్వాత మాట్లాడగలం. చిన్నప్పటి నుంచి తెలుసు గదా! మనం ఇంకా మదర్ రూమ్‌లో ఉన్నప్పుడు మదర్ ఏం చెప్తుందో అది వింటాం. నాన్న ఏం చెప్తున్నాడో అవన్నీ వింటాం. ఇంకా చిన్నప్పటి నుంచి మనం వినడం వల్లనే నేర్చుకుంటాం అన్నీ. సో, మీరు గూడా ఎవ్వరు ఏం చెప్తున్నారనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఏజ్ ఎవరు చెప్పినా గూడా ఫస్ట్ వినండి. దాని తర్వాత ప్రాసెస్ జేసుకోండి. అప్పుడు నేర్చుకుంటారు మీరు. ఎట్లా మాట్లాడాలి? ఎవరితో ఏం మాట్లాడాలి? ఇది మాట్లాడడం వల్లనే మీ డెసిషన్ మేకింగ్ గూడా ఇంప్రూవ్ అయితది గైస్. ఇదైతే పక్కా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మంది నెగ్లెక్ట్ జేస్తారు. ఎవరు చెప్పినా గూడా వాళ్ళు చెప్తే మనమేం తినేది అన్నట్లుంటారు. చెప్తున్నాను కాదు లిటరల్‌గా. మీరు ఇంకో 3, 4 ఇయర్స్‌లో గాని, ఇంకా కొంచెం ఎళ్ళేపాటికి గాని, "అరేయ్! ఇంట్లో ఇట్లా అక్క పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. నీ ఒపీనియన్ ఇట్లా ఎట్లా చేద్దాం? ఏంటి?" అనేది నీ ఒపీనియన్ అడుగుతారు. "అరే! ఇంట్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏదైనా చెప్పురా" అన్నట్టు నీ ఒపీనియన్ అడుగుతారు. ఇట్లా నీ ఒపీనియన్ అడగనప్పుడు నీకు ఏం వినకపోతే నువ్వేం మాట్లాడతావు అసలకి? సో, వినడం వల్ల మనం ఏందంటే మనం కాన్షియస్‌గా మాట్లాడగలం. మెచ్యూర్డ్‌గా మాట్లాడే ఛాన్స్ ఉంటదనమాట. ఇది వినడం వల్లనే వస్తది. సో, మీరు ఎవ్వరు చెప్పినా, ఏం చెప్పినా, ఎక్కడ ఏం జరిగినా గూడా వినడం అయితే ఫస్ట్ స్టార్ట్ జేయండి. వినడంతోనే మీరు మాట్లాడగలుగుతారు. సో థట్ ఇది చాలా చాలా హెల్ప్‌ఫుల్ గైస్. అవర్ ఫోర్త్ పాయింట్ విచ్ ఈస్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్‌సెల్ఫ్. ఇప్పుడు 20స్‌లో ఉన్నామంటే ఇట్స్ లైక్ ఈ టైంలో మనము మన కంఫర్ట్ జోన్ నుంచి బయటికెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటది. ఇట్స్ లైక్ జాబ్ పర్పస్ కోసం గాని, జాబ్ సీకింగ్ కోసం గాని, లేకపోతే హైర్ ఎడ్యుకేషన్ పర్పస్‌తో గాని ఇంకా చాలా వేరియస్ రీజన్స్‌తో మనం మన కంఫర్ట్ జోన్ నుంచి బయటికెళ్ళాల్సయితే ఉంటది. ఇంకా చాలా చాలా మంది స్ట్రేంజ్ పీపుల్‌నయితే కలవాల్సుంటది. ఇంకా చాలా మందితో కలిసి వర్క్ చేయాల్సుంటది. కలిసి జర్నీ ట్రావెల్ చేయాల్సుంటది. ఇట్లాంటప్పుడు మనము మన గురించి తెలుసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్. ఇట్స్ లైక్ మనల్ని మనం టేక్ కేర్ చేసుకోవడం అయితే ఇంపార్టెంట్. మనల్ని మనం టేక్ కేర్ చేసుకోవడం అయితే ఇంపార్టెంట్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఇట్స్ లైక్ 70స్, 80స్, 90స్ ఉన్నప్పుడు మనం ఎట్లుంటామంటే మనల్ని ఒక టీన్స్ లాగా చిన్న పిల్లలాగే ట్రీట్ చేస్తారు. వన్స్ మనం స్టెప్ ఔట్ ఆఫ్ 20 అంటే అరే! ఇంకా పెద్ద పిల్లల్లాగే ట్రీట్ చేస్తారు. ఇంకెవ్వరు ఏం చెప్పడానికి ట్రై చేయరు. ఇట్లాంటప్పుడు మనము ఎవరితో ఎట్లుండాలి? మనం ఎట్లున్నాము? మన గోల్స్ ఏంది? మన కెరీర్ ఏంది? మన థాట్ ప్రాసెస్ ఏంది? మన అంటే మెంటల్ హెల్త్ పరంగా మనం ఎక్కడ స్టాండ్ అవుతాము? టఫ్‌నెస్ పరంగా గాని, ఫిజికల్ టఫ్‌నెస్ పరంగా గాని మనం ఎక్కడ స్టాండ్ ఆన్ అయితాము? అపియరెన్స్ పరంగా మనం ఎక్కడ స్టాండ్ అయితాం? ఇవన్నీ మనము మన గురించి మనం నోట్ చేసుకోవడం అయితే ఫస్ట్ ఇంపార్టెంట్.
ఎట్లా అంటే ఇట్స్ లైక్ మంద గొర్రె మంద పోతుందనుకో, గొర్రెల మంద పోతుంటే మీరు కూడా ఒక గొర్రె అనుకోని దాంట్లో పోయి పోకండి. స్టే స్టిల్. ఒక సెకండ్ అట్లా ఆలోచించి ఆగండి. ఆగి స్టాప్ జేసి స్టార్ట్ థింకింగ్. కొంచెం కామ్ అయిపోయి నేను ఏంటి? నా నా పొజిషన్ ఏంటి? అన్ని యాస్పెక్ట్స్‌లో ఎడ్యుకేషన్ పరంగా నేనెక్కడ స్టాండర్డ్ అయితాను. అపియరెన్స్ పరంగా ఎక్కడ స్టాండ్ అయితాను. ఫిజికల్ ఆహ్, అంటే ఇట్స్ లైక్ ఫిజికల్ స్ట్రెంత్ గాని, అపియరెన్స్ గాని ఎక్కడ స్టాండర్డ్ అయితాను. ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ఎక్కడ స్టాండర్డ్ అయితాను. గ్రూమింగ్, ఫ్యాషన్ సెన్స్ ఇవన్నిట్లో ఎక్కడ స్టాండర్డ్ అయితాను. ఇట్స్ లైక్ గొర్రెల మందలో ఏదో ఎళ్తున్నారు. అందరూ ఎళ్ళినట్టు ఎళ్ళిపోకండి. ఇట్స్ లైక్ అసలు మీరు గొర్రె కాదో కూడా తెలీదు మీకు. ఒక స్టాండ్ అరే! ఒకసారి చూసుకోండి. నేను గొర్రెనా? గొర్రెల మందలో ఎందుకు పోతున్నాను? అన్నట్లు ఆలోచించి అట్లా ఒక స్టే స్టాండ్ ఔట్ ఆఫ్ ద క్రౌడ్. కొంచెం ఓపిక ఇట్లా కామ్ అయ్యి స్టార్ట్ థింకింగ్. మీ గురించి మీరు స్టా ఆలోచించడం అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడం అయితే ఇంపార్టెంట్. ఆల్‌మోస్ట్ 20స్‌లో ఉన్నాం గదా! మీ గురించి మీరు టేక్ కేర్ చేయడం గాని, మీ గురించి మీరు మీ పర్సనల్ ప్రిఫరెన్సెస్ గాని, మీ టేస్ట్స్ ఏంది? ఇట్లా మీ ప్రిఫరెన్సెస్ గురించి ఆలోచించడం అయితే ఇంపార్టెంటు. సో, దీన్ని మైండ్‌లో పెట్టుకోండి. స్టార్ట్ థింకింగ్ అండ్ స్టార్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్‌సెల్ఫ్. అంటే ఇప్పుడు ఏ లెవెల్‌లో ఉన్నాను? అపియరెన్స్ పరంగా ఎక్కడున్నాను? మెంటల్ హెల్త్ గాని, మెంటల్ టఫ్‌నెస్ గాని ఎక్కడ ఏ లెవెల్‌లో ఉన్నాను? ఫిజికల్ స్ట్రెంత్, ఫిజికల్ అపియరెన్స్ పరంగా నేను ఎక్కడ ఏ లెవెల్‌లో ఉన్నాను? వీటిని ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉందా? ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంటే ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నావు? ఇట్స్ లైక్ ట్రై ఎఫర్ట్ పెట్టు కొంచెం. నీ గురించి నువ్వు బెటర్ అవ్వడానికి ఎఫర్ట్ పెట్టి స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్‌సెల్ఫ్. మిమ్మల్ని మీరు బెటర్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. మీ ఏదన్నా డౌన్‌ఫాల్ కనిపిస్తుంది కమ్యూనికేషన్ పరంగా గాని, ఇంకా అపియరెన్స్ పరంగా లుక్స్ గాని మీరింకా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ట్రాన్స్‌ఫార్మ్ కావచ్చు. ఇప్పుడు బెటర్ చేసుకునే ఆప్షన్ ఉన్నప్పుడు ఎందుకు అక్కడే ఆగిపోవాలి? అక్కడే ఎందుకు ఉండిపోవాలి? ఇంకా మూవ్ ఆన్ అవ్వచ్చు కదా! ముందుకు పోవచ్చు కదా! బెటర్ అవ్వచ్చు కదా! మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా! ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇంకా అవకాశాలుంటాయి. ఛాన్సెస్ ఉంటాయి. మిమ్మల్ని మీరు బెటర్ చేసుకోవడానికి. ఏ రకంగా చూసినా కూడా మిమ్మల్ని మీరు బెటర్ చేసుకోవచ్చు. సో, కొంచెం స్టార్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్‌సెల్ఫ్. థిస్ ఈస్ ద వన్ పాయింట్ ఐ మస్ట్ సే. ఇట్స్ లైక్ ఎన్ని 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 అంటే ఎన్ని విధాలుగా చెప్పినా అంటే ఇట్స్ లైక్ బ్రో, బ్రదర్, మావ, బావ, బామ్మర్ది, మచ్చా, రేయ్! లే ఎన్ని నేను పిలిచినా నీతోనే మాట్లాడుతున్నా. బ్రదర్ ఇది నీ లైఫ్. నీ లైఫ్‌లో నీ గురించి నువ్వు ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? నిన్ను నువ్వు బెటర్ చేసుకోవాలని నీకు లేకపోతే ఇంకెవరికుంటది? ఇట్స్ లైక్ అరే! వీడు బావుండాలి, కొడుకు బావుండాలని అమ్మ, నాన్న ఆలోచిస్తారు. అంటే ఇంకా లవ్డ్ వన్స్, ఎఫెక్షనేట్ ఉన్న వాళ్ళు కూడా ఆలోచిస్తారు. అంతకు మించి నీ గురించి ఇంకెవరు ఆలోచిస్తారు? సో, థింకింగ్ ఆఫ్ యువర్‌సెల్ఫ్. నీ గురించి నువ్వు ఆలోచించడం నేర్చుకో. నిన్ను నువ్వు టేక్ కేర్ చేసుకోవడం అలవాటు చేసుకో. ఎందుకంటే అంటే ఇంకా బయటికెళ్ళే కొద్దీ వేరే వాళ్ళతో కలిసి ట్రావెల్ చేయాల్సుంటది. అక్కడ క్లాషెస్ ఒస్తాయి. నీ గురించి నీకు తెలియకపోవడం వల్ల ఇట్స్ లైక్ వాళ్ళని ఇబ్బంది పెడతావు నువ్వు. సో, దీన్ని ముందే ఐడెంటిఫై చేసి స్టార్ట్ థింకింగ్ ఎనఫ్. వన్ మోర్ థింగ్ నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే యూ హావ్ టు స్టే ఇన్ క్రౌడ్. ఇట్స్ లైక్ నా గురించి నేను తెలుసుకోవాలంటే ఏదో కొండల్లోకెళ్ళి నాకు ఇవిష్టం, అవిష్టం అంటే ఇట్లా గాదు. యూ హావ్ టు స్టే ఇన్ బిట్వీన్ పీపుల్. పీపుల్ మధ్యనే ఉండాలి నువ్వు. పీపుల్ మధ్యలో ఉండి ఎవ్వరు వాళ్ళెట్లా నాతో ఎట్లా మాట్లాడుతున్నారు, నేను వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, వాళ్ళొకటి చెప్తే నేనెట్లా రియాక్ట్ అయితున్నా, ఇట్లా ఇవన్నీ అనలైజ్ జేసుకో. ఇట్లా నిన్ను నువ్వు కొన్ని ఇన్సిడెంట్స్ మధ్యలో వస్తాయి నీకు. కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ జేస్తావు గదా! అప్పుడు ఈ సిట్యుయేషన్‌లో నేనెట్లా రియాక్ట్ అయితున్నా, ఎట్లా ఫేస్ జేస్తున్నా, దీన్ని ఎట్లా సర్పాస్ జేస్తున్నా, నేనెట్లా మాట్లాడుతున్నా, ఎవరితో ఎట్లా మాట్లాడుతున్నా, ఇట్స్ లైక్ చాడీలు చెప్పడం జేస్తున్నానా? చాడీలు చెప్పడం అనే గాదు గానీ, ఇంకా క్రౌడ్‌లో ఉంటేనే నీ గురించి నువ్వైతే తెలుసుకోగలుగుతావు నన్నడిగితే. ఆహ్, నేనైతే చాలా ఎక్స్‌పీరియన్స్ చేశాను. నేను ఎట్లా అనుకున్నానంటే ఇట్స్ లైక్ మన గురించి మనం తెలుసుకోవాలంటే ఇట్స్ లైక్ ఎక్కడికో వెళ్ళిపోయి సన్యాసుల్లాగా ఒక దగ్గర కూర్చొని ధ్యానం చేస్తే మన గురించి మనకు తెలిసిపోతదని నేను అనుకున్నా. కానీ మనం పీపుల్ మధ్యలో, జనాల మధ్యలో ఉన్నప్పుడే మన గురించి మనకెక్కువ తెలుస్తది. సో, స్టే ఇన్ క్రౌడ్. తెలుసుకోవడానికి నిన్ను నువ్వు ఎక్స్‌ప్లోర్ చేయడానికి గాని, నిన్ను ని నిన్ నీ గురించి నువ్వు తెలుసుకోవడానికైతే ఇప్పటి నుంచి స్టార్ట్ చెయ్యి. చాలా చాలా లైఫు అనేది చాలా ఇంప్రూవ్ అయితది. నీ గురించి నువ్వు తెలుసుకుంటే. ఇట్స్ లైక్ చాలా థింగ్స్‌ని అవాయిడ్ చేయొచ్చు నువ్వు. ఇట్స్ లైక్ నీకు అన్‌వాంటెడ్ థింగ్స్ గాని, అవసరం లేని విషయాలు గాని, ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. ఎప్పుడు? నీ గురించి నీకు తెలిసినప్పుడు. సో, ఇంక మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఇది నీ లైఫ్. నీ లైఫ్‌లో నీ గురించి నువ్వు టేక్ కేర్ చేయకపోతే, నీ గురించి నువ్వు థింక్ చేయకపోతే, నీ గురించి నువ్వు ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు అన్నది ఒక పాయింట్ మైండ్‌లో పెట్టుకొని స్టాండ్ ఔట్ ఆఫ్ ద క్రౌడ్ అండ్ కొంచెం స్టే నేనేంటి? ఆ చుట్టూ ఏం జరుగుతుంది? ఎట్లా ఏంటి? నా గోల్స్ ఏంటి? కెరియర్ ఏంటి? ఫ్రెండ్స్ ఏంది? ఫ్యామిలీ ఏంది? రిలేషన్‌షిప్స్ ఏంది? లేకపోతే ఇట్లా వీటి గురించి ఆలోచించడం అయితే నేర్చుకో. ఆలోచించడం స్టార్ట్ చెయ్యి. స్టార్ట్ థింకింగ్. మూవింగ్ ఆన్ టు అవర్ ఫిఫ్త్ పాయింట్ విచ్ ఈస్ స్టే గెట్ కంఫర్టబుల్ విత్ మనీ అండ్ నంబర్స్. ఇది నాకు గూడా చాలా ఎట్లాంటి టాపిక్ అంటే ఇట్స్ లైక్ నేను గూడా చాలా టైంలో అవాయిడ్ చేసే టాపికే. మ్యాథ్స్‌లో ఏదో ప్రాబ్లమ్స్ చేయమంటే చేస్తాం గానీ, రియల్ వరల్డ్ మ్యాథ్స్ అప్లికేషన్స్ వస్తే మనం
నేనైతే చాలా చాలా దూరంగా ఉంటా దానికి. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనీకి సంబంధించి నంబర్స్, నంబర్స్ పరంగా ఎవరన్నా ఇప్పుడొచ్చి సక్కన వచ్చి "అరేయ్! దీన్ని ఎవరైనా ఎల్డర్స్ వచ్చి ఒకసారి లెక్క చెప్పు బాబు" అంటే ఇట్స్ లైక్ షివర్ అయితది ఇట్లా. కింద నుంచి పై వరకు ఏదో చేసేస్తాను ఏదో అంటారు కదా! అంటే ఇట్స్ లైక్ అది తప్పు చెప్పినామనుకో మనం, అది తప్పు చెప్తే, "అరే బాబు! ఏంది బాబు ఇంత చదువుకున్నావు ఇట్లా ఏంటి" అని దాన్ని మనము ఫియర్‌గా పెట్టుకొని మనం ఏం చేస్తామంటే, ఆ సిట్యుయేషన్స్ నుంచి అవాయిడ్ చేస్తాం. మొత్తానికి ఆ సిట్యుయేషన్స్‌లో మనం ఎంటర్ కాకుండా ఉండడానికి అవాయిడ్ చేస్తుంటాము. ఇట్స్ లైక్ అక్కడ ఏదన్నా నేను కూడా అట్లనే మాక్సిమం ఎట్లా చేస్తానంటే ఇట్స్ లైక్ మనీకి సంబంధించి వడ్డీలు, ఇంట్రెస్ట్, చీటీలు ఇవన్నీ జరుగుతుంటాయి కదా! మనీకి సంబంధించి. అరే! నన్ను ఈ లెక్కల్లోకి ఏడ పిలుస్తారో, నేను చెప్తానో చెప్పలేనో అన్నట్టు నేను అక్కడి నుంచి అట్లే ఎస్కేప్ అవ్వడానికైతే ట్రై చేస్తుంటా. సో, ఇది గూడా మీరు గూడా మీ పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్ జేసుకుంటారు. ఇట్లా ఇంట్రెస్ట్, డెబ్ట్స్, లోన్స్ ఇవన్నీ చాలా చాలా ఇంకా క్రైటీరియాస్‌లోకి మీరు ఎంటర్ అయితారు. సో దట్ ఇప్పటి నుంచే గెట్ కంఫర్టబుల్ విత్ నంబర్స్. నంబర్స్ గురించి గాని, నంబర్స్ ఇప్పుడు బేసిక్ జెప్పేది ఎట్లా అంటే ఇట్స్ లైక్ ఫస్ట్ టేబుల్స్ నేర్చుకోండి. చిన్న విషయమే అనిపించొచ్చు. అడిషన్స్, మల్టిప్లికేషన్, డివిజన్స్, టేబుల్స్ ఇంకా ఇంట్రెస్ట్ ఎట్లా చేయాలా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ గాని, వడ్డీ, చక్రవడ్డీ, ఎస్ఐపీస్, మ్యూచువల్ ఫండ్స్ ఇంకా చాలా చాలా ఉంటాయన్నమాట. మ్యాథ్స్ సంబంధించి, నంబర్స్ సంబంధించి మాట్లాడుకుంటే అంటే రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అన్నమాట నేను చెప్తుంది. ఏదో ట్రిగ్నోమెట్రీ ఇది కాదు. రియల్ వరల్డ్‌గా మనకేమేం అవసరమైతాయి, ఏమేమి మ్యాథ్స్ నెసెసిటీస్ ఏమేమి ఉంటాయి. గెట్ కంఫర్టబుల్ విత్ నంబర్స్. నంబర్స్‌తో కంఫర్టబుల్ గాండి. ఇంకా మేజర్‌గా చెప్పాలంటే గెట్ టు నో మనీ. మనీ అంటే మనీ మనకొక నీడ్ లాగా మాత్రమే తెలుసు. ఎట్లా అంటే ఒక ప్యాంటు, ఒక షర్ట్ కొనాలంటే నాన్న ఫోన్‌పే చెయ్యి మనీ నీడ్. ఇంకోటేదో ఫోన్ కొనాలంటే నాన్న ఫోన్ కావాలి మనీ నీడ్. ఇట్లా సంథింగ్ మనకు మనీ గురించి ఇప్పటివరకు తెలిసింది ఏందిరా అంటే జస్ట్ ఒక మనీని ఒక నీడ్ లాగా మాత్రమే మనకు తెలుసు. మనీ యొక్క ట్రూ ఫార్మ్ మనీ యొక్క ట్రూ ఫార్మ్ వచ్చేసి వెల్త్. వెల్త్ ఈస్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ మనీ నన్ను అడిగితే. సో గెట్ టు నో వెల్త్. వెల్త్ అంటే ఏంటి? వెల్త్ క్రియేషన్ ఏంటి? ఇన్వెస్టింగ్, స్టాక్ మార్కెట్, కంపెనీస్ ఇంకా నన్ను అడిగితే వెల్త్ ఈస్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ మనీ. అంటే మనీ అనేది ఒక నీడ్ మాత్రమే ట్రీట్ చేస్తాం మనము. నన్ను అడిగితే వెల్త్. వెల్త్ ఈస్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ మనీ. సో గెట్ టు నో వెల్త్. వెల్త్ అంటే ఏంది? వెల్త్ క్రియేషన్, వెల్త్ జనరేషన్, ఇన్వెస్టింగ్, స్టాక్ మార్కెట్, ఇంకా లోన్స్, బ్యాంక్స్ ఎట్లా వర్క్ చేస్తాయి. ఇంకా చెప్పాలంటే ఇట్స్ లైక్ బ్యాంక్స్ ఎట్లా వర్క్ చేస్తాయి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, ఎస్ఐపి ఏంటి, క్రెడిట్ కార్డ్స్ ఎట్లా వర్క్ చేస్తాయి, వాట్ ఇస్ డెబిట్ కార్డ్, ఇంకా చాలా 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 వెల్త్ కి సంబంధించి వెల్త్ క్రియేషన్, వెల్త్ జనరేషన్ ఇంకా చాలా స్టఫ్ నేర్చుకోవాల్సి ఉంది. సో ఇప్పటి నుంచే వెల్త్‌కి సంబంధించి, మనీకి సంబంధించి, నంబర్‌కి సంబంధించి కొంచెం కంఫర్టబుల్‌గా ఉండడం అయితే నేర్చుకో. దీనివల్ల చాలా చాలా మీరు మీ పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్ చేసుకోవచ్చుంటది. ఇట్స్ లైక్ ఒక సర్టెన్ ఏజ్ తర్వాత మొత్తం మనీ మేనేజ్‌మెంట్ అంతా మీ చేతిలో వచ్చేస్తది. ఇప్పుడు మీరు గూడా రాంగ్ డెసిషన్ తీసుకోవడం గాని, మనీ విషయంలో రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం గాని, రాంగ్ చాయిసెస్ తీసుకోవడం గాని చేస్తే ఇట్స్ లైక్ ఇట్ ఇంపాక్ట్స్ వెరీ లార్జ్. దాని ఇంపాక్ట్ చాలా ఉంటది. ఎందుకంటే మీ మీద డిపెండ్ అయ్యి మీ ఫ్యామిలీ ఉండొచ్చు. అంతే అంటే ఇట్స్ లైక్ సంథింగ్ ఏమో అంటారు గదా! ఇట్స్ లైక్ ఎవ్వారం నడిపించేదంతా నా కొడుకే అన్నట్లుంటది గదా! మీ చేతిలో పెట్టినప్పుడు ఎవ్వారం అంతా నడిపి ఫ్యామిలీని నడిపి మీ చేతిలో పెట్టినప్పుడు మీరిట్లా ఇవన్నీ తెలియకుండా మీరు రాంగ్ డెసిషన్స్ గాని, రాంగ్ చాయిసెస్ తీసుకోవడం వల్ల ఇట్స్ లైక్ దీని ఇంపాక్ట్స్ చాలా హ్యూజ్ ఉంటాయి. మీ ఫ్యామిలీ అంతా సఫర్ అయితది దీనివల్ల. సో, ఇప్పటి నుంచే గెట్ టు నో అబౌట్ మనీ. మనీ గురించి తెలుసుకోవడం అయితే నేర్చుకో. నీడ్ గాదు. మనీ యొక్క నీడ్ మాత్రమే గాదు. ఇట్స్ లైక్ చాలా చాలా ఉంది. మనీ ఇంకా డీప్ డైవ్ చేయడానికి మనీ గురించి, వెల్త్ గురించి నేర్చుకోవడానికి చాలా ఉంది. సో, గెట్ కంఫర్టబుల్. వన్ థింగ్ ఐ మస్ట్ సే నేను చెప్పేదేంటంటే నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆల్మోస్ట్ 483 మెంబర్స్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ అందరు నా ఫ్రెండ్సే. మీ అందరికి స్ట్రెస్ చేసి చెప్తుంది. ఫ్యూచర్‌లో మనీకి సంబంధించి మనం ఇంకా ఎంటర్ అయితాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 20స్‌లో ఉన్నాం. 25, 27 ఇట్లా 27 ఇట్లా ఏజ్ ఎళ్ళంగానే బాధ్యతలన్నీ మన మీదనొస్తాయి. ఆ టైంలో మనం మనీని సరిగ్గా మేనేజ్ చేయకపోతే రాంగ్ చాయిసెస్ తీసుకుంటే దాని ఇంపాక్ట్స్ మన ఫ్యామిలీ మీద ఉంటది. సో, ఇది దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే గెట్ టు నో అబౌట్ మనీ ఏంటి అనేది నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేయండి గాయ్స్. అది వన్ థింగ్ ఐ మస్ట్ సే. దట్స్ ఆల్ గైస్. నేను చెప్పాలనుకున్న 5 పాయింట్స్ అయితే ఇవి. ఇంకా కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇంకా అవి ఎట్లా చెప్పాలనేది నేను ఇంకా థింక్ చేస్తూనే ఉన్నాను. వాటిని కూడా ఈ వీడియో ఎట్లుందో మీరు పక్కా కామెంట్ చేయండి. హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే దీని మీద ఇంకా పార్ట్ 2 చేయడానికైతే ట్రై చేస్తాను. దట్స్ ఆల్ గైస్. నేనేదో చెప్పాలి, మిమ్మల్ని జడ్జ్ చేయాలి ఇట్లని అనే దృష్టితో కాదు. ఐ థింక్ నాకివి తెలిసినుంటే బావుండే. ఒక సర్టెన్ కొంచెం ముందు. కొంచెం ఒక 2, 3 ఇయర్స్ ముందే నాకివి తెలిసినుంటే బావుండే. ఇవి చెప్పినుంటే నాకు పర్సనల్‌గా ఎవరైనా ఇవి చెప్పినుంటే బాగుండే అని నాకు పర్సనల్‌గా అనిపించిన థాట్స్‌నే నేనైతే మీతో షేర్ చేసుకున్నాను. ఐ హోప్
మీరు కూడా అట్లనే తీసుకుంటారనుకుంటున్నాను. కొంచెం ఆహ్, బ అరే! నేను గూడా కొంచెం ఇట్లా థింక్ చేయడం అయితే స్టార్ట్ జేయాలి అని పాజిటివ్‌గా తీసుకుంటారనుకుంటున్నాను గాయ్స్. అట్లా ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్, పక్కా ఫ్రెండ్స్, మీ గ్రూప్స్ ఏమన్నా గ్రూప్స్ ఉంటాయి గదా! అరే! ఇవి తెలుసుకో అన్నట్లు వాళ్ళకైతే పక్కా షేర్ జేయండి. వాళ్ళకి గూడా చాలా చాలా హెల్ప్‌ఫుల్ ఉంటది. ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అందరికి. ఈ విషయాలు ఇంకా ఇప్పుడు ఎవ్వరు చెప్పరు మనకి. ఆల్‌మోస్ట్ మనం పెద్దవాళ్ళలాగే ట్రీట్ చేస్తారు కాబట్టి ఈ విషయాలు మనకి ఎవ్వరు చెప్పరు. సో, మనం ఒకరినొకరు ఎడ్యుకేట్ జేసుకోవడం గాని ఇట్లా చెయ్యాలి. ఆ ఉద్దేశ్యంతోనే నేను ఈ వీడియో చేసినాను. ఇట్స్ లైక్ ఒక స్క్రిప్ట్ గాదు. ఒక స్క్రిప్ట్ రాండమ్ స్క్రిప్ట్ గూడా గాదు. నేను స్క్రిప్ట్ గూడా పెట్టుకోలే. ఏదో వాళ్ళు ఎవరన్నా చెప్పిన పాయింట్స్ నేను ఏదన్నా సబ్ హెడింగ్స్‌గా ఈ పాయింట్స్ డిస్కస్ చేయాలి అన్నట్టు గూడా గాదు. నాకు రాండమ్‌గా ఇవి చెప్పాలనిపించిన పాయింట్స్‌ని నేను చెప్పినాను. ఇంకా కొన్ని థాట్స్ అయితే ఉన్నాయి. అవి గూడా లిస్ట్ ఔట్ చేసుకొని నేను మళ్ళీ ఒక పార్ట్ 2 చేయడానికైతే ట్రై చేస్తాను. మీరు కామెంట్స్‌లో చెప్పండి ఈ వీడియో ఎట్లా అనిపించిందో. దట్స్ ఆల్ గైస్. ఇంతే ఇవాల్టికి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కీప్ వాచింగ్. కీప్ గ్రోయింగ్. బాయ్ బాయ్.